మెస్సీ 10 నిమిషాల ఈవెంట్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నామమాత్రపు నిధులు కేటాయించారని టీబీజీకేఎస్ అధ్యక్షులు రాజిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8 ఇంక్లైన్ కాలనీలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు ఘనంగా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో గతంలో కేటాయించిన మొత్తం కంటే భారీగా కోత విధించారని అన్నారు. ఇలాంటి చర్యల వల్లే సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న నిర్వహించేటటువంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలని గతంలో లాగా ఘనంగా నిర్వహించి సింగరేణి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరిసేలాగా చెయ్యాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. నిన్న విడుదల చేసినటువంటి సర్క్యులర్లో గతంలో కంటే భిన్నంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని RG2 సంబంధించినటువంటి చూసినట్లయితే 55,000 రూపాయలతోటే ప్రైజులు అయితేంది, వేడుకలు అయితేంది, సన్మానాలు అయితేంది, ఉత్తమ కార్మికులది అయితేంది, ఇవన్నీ నిర్వహించాలని గతంలో 2,88,188 రూపాయలు కేటాయించినటువంటి యాజమాన్యం ఈరోజు 55,000 రూపాయలు మాత్రమే మొక్కుబడిగా కేటాయించి నామమాత్రంగా నిర్వహించేటువంటి విధానాన్ని, అలాగే గ్రౌండ్లో రాణి రుద్రమదేవి గ్రౌండ్ కానీ లేదంటే ఇక్కడ అబ్దుల్ కలాం గ్రౌండ్లో నిర్వహించేటువంటి ఈ వేడుకల్ని GM ఆఫీసు వరకే పరిమితం చేసేటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం లేదా కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో అనేక కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి సింగరేణి యాజమాన్యం మొన్నటికి మొన్న మెస్సీతో ఆడేటువంటి ఫుట్బాల్ ఆటకి 10 కోట్ల రూపాయలను స్పాన్సర్ చేసినటువంటి విధానం అయితేంది, లేదా 30 కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ అయితేంది, 247 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికి కూడా నిధులు కేటాయించడం అయితేంది, అలాగే సమ్మక్క సారలక్క లేకపోతే రావణాసుర వధ దసరా లాంటి పండుగలకి కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటిది అయితేంది, మున్సిపాలిటీ చేసేటువంటి వీధి దీపాల ఏర్పాటు కూడా సింగరేణి నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం అయితేంది, రాజీవ్ సిబిల్ హబ్ అభయాస్తం పేరు మీద సింగరేణి కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడినటువంటి దాన్ని కూడా ఈరోజు ఒక నాయకుని పేరుతో ఉన్నటువంటి దానికి కూడా 4 కోట్ల రూపాయలు వెచ్చించడం అయితేంది. ఇంత వృధా అవుతున్నటువంటి ధనం గురించి, డబ్బుల గురించి పట్టించుకోలేనటువంటి సింగరేణి యాజమాన్యం మా కార్మికులు పండుగ జరుపుకునేటువంటి కుటుంబ సభ్యులతో అందరితో జరుపుకునేటువంటి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం ఈరోజు గతంలో 47 లక్షల రూపాయలు కేటాయిస్తే ఈరోజు 8 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడము అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇది కార్మికుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటిది ఉన్నవి. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని కొత్తగా మళ్ళీ గతంలో లాగానే, ఎందుకంటే గత సంవత్సరానికంటే పోయిన సంవత్సరం ఎక్కువ పెంచారు, కానీ ఈరోజు కూడా ఇంకా ఎక్కువ పెంచుతారని అనుకున్నటువంటి దాన్ని ఇంత తక్కువగా కేటాయించడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమని తెలియజేస్తూ, రాజకీయ జోక్యంతో నడుస్తున్నటువంటి ఈ సింగరేణి ఈరోజు సింగరేణిని రక్షించుకునేటువంటి విధంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ, ఆనాడు రాజకీయ జోక్యంతో మెడికల్ బోర్డు అయితేంది, లేక IIT విద్యార్థులకు IIM విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేంది, 25 లక్షల రూపాయలు ఇచ్చేది అయితేంది, గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకు 10 లక్షల వడ్డీ లేని రుణం అయితేంది, మహిళా సోదరిమణులకు CCL అయితేంది, అలాగే మెటర్నిటీ లీవ్ పెంచడం అయితేంది, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ తగ్గించడం అయితే పూర్తిగా రద్దు చేయడం అయితేంది, AC సౌకర్యం పూర్తిగా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఎన్నిటినో కేసీఆర్ గారు హయాంలో చేస్తే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ బోర్డులను తీసివేస్తూ ఈరోజు వైద్యం కూడా నామమాత్రంగా చేస్తూ ఈరోజు కనీస ట్యాబ్లెట్స్ కూడా దొరకలేనటువంటి